రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నది సోషల్ మీడియానా లేకుంటే ఎల్లో మీడియానా అన్న ప్రశ్నకి సమాధానం మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా ఎంత దరిద్రం అంటే కేవలం రాజకీయాల కోసం న్యూస్ రాస్తున్నాయి కొన్ని మీడియా ఛానళ్ళు. ఈ న్యూస్ అన్నది చూసినప్పటి నుంచి చదివినప్పటి నుంచి నాకైతే నవ్వు అవుతలేదు. ఒకసారి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇది మనందరికీ తెలుసు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక కథనం ఏంటి అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఎలక్షన్లకి ముందు అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రెండోది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకే న్యూస్ని రెండులా ఎలా రాస్తున్నారు చూడండి. అంటే ప్రజల్ని ఎంతలా మభ్యపెడుతున్నారో ఒకసారి మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూసుకుంటే స్మార్ట్ మీటర్స్ గురించి అంటే కరెంటు మీటర్ వస్తాయి కదా, దాని గురించి ఈనాడు ఎలక్షన్లకి ముందు ఏం రాసింది, ఇప్పుడు ఏం రాస్తున్నది. ఇక్కడ చూసుకుంటే తేదీ మే 19, 2023 ఈనాడు స్మార్ట్ మీటర్లు రైతులకి ఏంటి ఉరితాళ్ళు అని చెప్పేసి రాసింది. అంటే స్మార్ట్ మీటర్లు వస్తే రైతులకి ఉరితాళ్ళు పడతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తెస్తుంది, తేవడం వల్ల రైతులకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఈనాడు పెద్ద మనిషి రాసినాడు. సరే, నువ్వు రాసినావు, నీకు అర్థమైందంతే, నీ బుర్ర అంతే రాసినావు, సరే. కానీ ఇప్పుడు చూడండి అదే స్మార్ట్ మీటర్ల గురించి మాట ఎట్ట మార్చిండో. ఇది మొన్న నవంబర్ 16, 2024 సేమ్ అదే స్మార్ట్ మీటర్ గురించి స్మార్ట్ విద్యుత్ మీటర్లు వచ్చేశాయి అని చెప్పేసి ఇక్కడ ఆనందం అనేది వ్యక్తపరుస్తున్నారు. అంటే ఎంత దారుణం అంటే ప్రభుత్వం మీది అయితే స్మార్ట్ మీటర్లు మంచివి, ప్రభుత్వం వైసీపీది అయితే స్మార్ట్ మీటర్లు చెడ్డవి. ప్రజలకి ఏం చూపించాలనుకుంటున్నారు, ప్రజల్ని ఇంకా ఎంత మభ్యపెట్టాలనుకుంటున్నారో ఒకసారి ఈ మీడియా ఛానళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. పచ్చ మీడియా అంటాం మనం. నిజంగా ఈ లెవెల్కి ఒకవేళ మీడియా దిగజారిపోతే రేపు పొద్దున రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించడానికే భయం వేస్తున్నది. కేవలం అధికారం కోసం అప్పుడు ఉన్నటువంటి వైసీపీ మీద బురద జల్లడం కోసం స్మార్ట్ మీటర్ల మీద ఇట్లా రెండు రకాల రాతలు రాసిండు మన ఈనాడు పెద్ద ఆయన. ఇది నిజంగా దరిద్రం. ఇంకో విషయం మీకు చూపించాలి ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈనాడులో ఒక కథనం అనేది వచ్చింది. ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే ఇక్కడ జూమ్ చేస్తే సొంత ఆస్తుల వైకాపా వినియోగము అని చెప్పేసి ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏంటి వినియోగము అంటే సిద్ధం సభల కోసం ఇక్కడ మనం చూసుకుంటే 3000 బస్సులు వాడిర్రు అని చెప్పేసి ఇక్కడ ఒక రాత రాసుకొచ్చిండు. ఎవరు అంటే ఈనాడు పెద్ద ఆయన. నిజంగా ఎంత దరిద్రం అంటే సిద్ధం సభల కోసం దీని మీద చాలా చర్చించిండు. ఇక్కడ డైరెక్ట్గా మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని చెప్పేసి ఒక బూటకపు ప్రచారం చేయబడిండు పెద్ద ఆయన. కానీ ఆ బూటకము ఫైనల్గా ఆయన మీద పడ్డది. ఇక్కడ చూసుకుంటే నిజం బయటపడ్డది. ఇది మనకి మొన్న అంటే 12వ తారీఖు మనం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తులో ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏంటి ఆ ప్రశ్న అంటే ఇక్కడ చూడండి, 2019 నుంచి 24 మధ్య నిర్వహించిన సిద్ధం సభలకి ప్రభుత్వ ఖజానా నుండి 100 కోట్లకి పైగా వ్యయం చేశారన్న విషయం వాస్తవమా అంటే ప్రభుత్వ ఖజానా నుంచి 100 కోట్లు వాడుకున్నారు అని చెప్పేసి ఒక మాట వస్తుంది. అంటే ఈనాడు ఆయన రాశాడు కదా, బస్సులలో వాడుకున్నారని చెప్పేసి 1000 కోట్లు రాసిండు, ఇష్టారీతిన రాసిండు. ఎంత దరిద్రము అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఒక దాంట్లో ఎన్ని కోట్లు. ఇక్కడ మీరు చూసుకుంటే వైకాపా ఇప్పటి వరకు నిర్వహించిన 4 సభలకి ఆర్టీసీ బస్సులకే సుమారు 22.50 కోట్లు ఖర్చు చేసింది అని చెప్పేసి కోట్లల్లో మీరు లెక్కలు చూపించారు కదా, మరి ఆ లెక్కలు కరెక్టా అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రశ్న అన్నది ఇక్కడ అడగడం జరిగింది. నిజంగా ఎంత ఘోరమో అంటే ఈ ప్రశ్న ఒక్కసారి ఇక్కడ చూపిస్తాం మీకు. చూడండి, ప్రశ్న అడిగిర్రు. ఎక్కడ అడిగిర్రు అంటే ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తులో అడిగిర్రు. ఈ ప్రశ్నకి సమాధానం చూడండి ఏంటి అంటే, లేదండి, ఖర్చు చేసిన విషయం వాస్తవమా అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అన్నది మీకు కనిపిస్తున్నది. కింద సమాధానం ఇక్కడ ఉంది చూడండి. లేదండి, 2019 నుంచి 24 మధ్య నిర్వహించిన సిద్ధం సభలకి ఏపీఎస్ఆర్టీసీకి అయిన ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచి భరించలేదు అని చెప్పేసి భరించలేదు. ఇక్కడ చూడండి, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము
ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధం సభలు చేసుకుంటే ఆ సిద్ధం సభలకి ఖర్చు పెట్టేటువంటి బస్సు ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సు ఖర్చులు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టినామని చెప్పేసి తప్పుడు రాతలు రాస్తుంటే ఈనాడు దానికి సంబంధించి ఈరోజు నిజం బయటపడ్డది. లేదు అది తప్పు, ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టలేదు, అది వైసీపీనే పెట్టుకున్నది అని చెప్పేసి అఫీషియల్గా ఈరోజు బయటపడ్డది. అంటే నేనేం ప్రశ్నించాలనుకుంటున్నా ఇక్కడ ముందు మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, నిజంగా ఈరోజు సోషల్ మీడియా అన్నది మన రాష్ట్రాన్ని మొత్తానికి నాశనం చేస్తున్నదా, లేదంటే ఈ మెయిన్ స్ట్రీమ్ ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఈ ఎల్లో గజ్జి పట్టినటువంటి కొన్ని మీడియా ఛానళ్ళు నాశనం చేస్తున్నాయా, ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంత దారుణం అంటే కొన్ని విషయాలు ఇక్కడ మీకు చూపించాలి. ఆల్రెడీ మీరు చూసి ఉంటే, కొంతమంది చూసి ఉంటారు, బట్ ఎంత దారుణం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం. ఇంకో ఇక్కడ చూస్తే మనం వీళ్ళు ఎవరు అంటే కడప కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు. ఇక్కడ సునీతారెడ్డి గారు, నిశాంత్ అని చెప్పేసి ఇక్కడ మహిళ సునీతారెడ్డి గారు, నిశాంత్, వీళ్ళు ఏం చేశారంటే ఈ సునీతారెడ్డి అనే మహిళ వైసీపీ సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటారు, వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడతారని చెప్పేసి ఎంత దారుణంగా పోలీసు వాళ్ళు ఇక్కడ బిహేవ్ చేశారంటే రాత్రి 11:30-12 గంటలకి ఇట్లా వచ్చి రాత్రి 11:30-12 గంటలకి ఒక మహిళ అని కూడా చూడకుండా ఇంత దారుణంగా భయపెట్టే ఒక ప్రయత్నం చేశారు. ఎందుకు సార్, ఎందుకు భయపెట్టాలి? మీరు నిజంగా అంటే వచ్చింది నోటీసులు ఇవ్వడానికే వచ్చిర్రు, కానీ నోటీసులు ఇవ్వడానికి మీరు పగలు రావచ్చు. ఒక మహిళ కదా, రాత్రి మనం వెళ్ళడం దేనికి అని చెప్పేసి ఆలోచించవచ్చు. ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో మనం ఆలోచిస్తే అయిపోయింది కదా. ఇంత మొత్తం రచ్చ చేసి ఇంత భయపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి నేను సగౌరవంగా పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నా, డీజీపీ గారిని ప్రశ్నిస్తున్నా. ఇంత దారుణం అవసరమా? ఇంతలా భయపెట్టడం అవసరమా? ఒక్కసారి డీజీపీ గారు ఆలోచించుకోవాలి. ఈ ప్రశ్న నేనేదైతే అడుగుతున్నానో ఈ ప్రశ్నలకి సమాధానం ఏంటి అంటే కేవలం వైసీపీ కార్యకర్తల్ని భయపెట్టాలి అని చెప్పేసి. ఇది ఎంత దారుణం అంటే ఇక్కడ చూడండి, ఒక వీడియో చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకుంటే మనం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారిని మొత్తానికి ఆయన మీద కూడా 4 కేసులు పెట్టారు. ఇక్కడ చూసుకుంటే 4 కేసులకు సంబంధించి పోలీసులు వచ్చి మరీ సగౌరవంగా నోటీసులు ఇచ్చి మరీ వెళ్ళారు. అంటే ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆయన మీద కూడా కేసులు పెట్టే ఒక పని ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది. సరే, ఇన్ని కేసులు పెట్టారు కదా, మరి ఏం తప్పు చేసిండో అని చెప్పి ఆలోచిస్తే ట్వీట్ పెట్టిండంట. ఇది ట్వీట్. ఈ ట్వీట్కే 4 కేసులు. ఏంది ట్వీట్ అంటే, నారా వారి పాలనలో సారా పారుతుంది, నారా లోకేష్ బ్రదర్ అని చెప్పేసి లోకేష్ గారికి ట్యాగ్ చేసిండు ఇక్కడ. అంటే సారా పారుతుంది అని చెప్పేసి ఈ ప్రశ్న అడిగినందుకు కేసు. కింద చూసుకుంటే రాష్ట్ర ప్రజలకు మద్యం అమ్మి ఈ ఏడాది 25,597 కోట్లు లాభం తెచ్చుకుంటామని బడ్జెట్లో చెప్పటం ఏంటి చంద్రబాబు గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాడు. దానికి ఈయన మీద ఇంకో కేసు. ఇక చూసుకుంటే మా హయాంలో అంటే వైసీపీ హయాంలో 15,997 కోట్ల మద్యం ఆదాయం వస్తే నాన్నకు బుడ్డి అన్నారే, అంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్ముతున్నది అని చెప్పేసి నాన్నకు బుడ్డి అని చెప్పేసి టీడీపీ కూటమి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు వైసీపీని విమర్శించినాయి. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మిమ్మల్ని అమ్మకు బురిడి అనాలా అని చెప్పేసి ఈయన ప్రశ్నించిండు. చంద్రశేఖర్ గారు ప్రశ్నించినందుకు ఈయన మీద 4 కేసులు పెట్టి ఈరోజు నిజంగా సునకానందం అండి. ఏం అవసరం నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఈయన మీద 4 కేసులు పెట్టారంటే దీని వెనకాల ఏంటి కుట్ర అంటే కేవలం ప్రజల్ని భయపెట్టాలి. అరే చూసినావా, ఒక ఎమ్మెల్యేనే వదిలిపెట్టలే 4 కేసులు పెట్టిర్రు, మనల్ని వదిలిపెడతారు అని చెప్పేసి ప్రజలు ఆలోచించాలి, ప్రజలు భయపడాలి కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాని ఇందులో ఈ కేసులు నిలబడతాయా, కేసులు నిలబడవా అంటే అది కోర్టులో తేలుతుంది. ఇట్లాంటి కేసులు నిలబడవు. సోషల్ మీడియా అన్నది ఇది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది అని చెప్పేసి నేను చాలా వీడియోలలో, నా లైవ్ వీడియోలలో కూడా చెప్పిన. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ మీడియాని ఈరోజు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలలో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి బలం కాబట్టి సోషల్ మీడియా దాని మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ప్రయత్నిస్తున్నారు అంటే మహిళల అశ్లీలమైన ఫోటోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో అన్న నెపంతో
నిజంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కక్ష సాధిస్తున్నారు. అంతేకాని నిజంగా ఎవరైనా అట్లా పోస్టులు పెడితే తప్పకుండా వాడిని శిక్షించింది. ఎవరు మిమ్మల్ని ఆపట్లేదు, అది మంచి పని. కానీ కేవలం వైసీపీ వాళ్ళే పెడుతున్నారా అంటే ఓ ఇట్లాంటి పోస్టులు బొచ్చడు చూపించిన, నేను చూపించి నేనే అలసిపోయినా. అదుడండి పిచ్చకి పరాకాష్ట. ఇది మొన్న కూడా వీడియోలో చూపించిన. ఇట్లాంటి పోస్టులు చాలా పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద కూడా ఇంత దారుణంగా ఫోటోలు పెడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించండి. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, టీడీపీ పార్టీ అని చెప్పేసి ఫోటోలు పెట్టుకొని, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టుకొని ఇక్కడ ఐడీలతో సహా చూపిస్తున్నాం కదా, మరి వీళ్ళని అరెస్ట్ చేయరా? మరి కేవలం వైసీపీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్ని అశ్లీల ఫోటోలు పెడుతున్నారు అన్న నెపంతో మొత్తం వాళ్ళనే అరెస్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళెవరు? వీళ్ళు తప్పు చేస్తలేరా? మరి వీళ్ళ మీద చట్టం పనికిరాదా? చట్టం పనిచేయదా? ఈ ప్రశ్నకి పోలీసు వ్యవస్థ కాదు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే పోలీసు వ్యవస్థని మనం తప్పు పట్టడానికి ఉందా అంటే పోలీసులు చేసే పని కేవలం అక్కడ తప్పు చేస్తున్నారా పోలీసులు అంటే అది కేవలం 5%, 6%. ఇది మెయిన్గా కూటమి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రెజర్. ఆ ప్రెజర్ వల్లనే ఎన్ని కేసులు బుక్ అవుతున్నాయి. ఇట్లా సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటూ మొన్న నేను చూసిన చంద్రబాబు నాయుడు గారు ఒక నేషనల్ మీడియాలో మాట్లాడుకుంటూ సోషల్ మీడియాలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాష్టికాల వల్ల నేను ఈ సోషల్ మీడియా మీద ఈ యాక్షన్ తీసుకుంటున్నా అన్నాడు. తప్పకుండా తీసుకోవాలి. కానీ దాష్టికం పేరు మీద ఈరోజు కేవలం వైసీపీ పార్టీ కార్యకర్తల మీదకి వెళ్ళడం దేనికి? ఈ ఫలానా టీడీపీ పార్టీ నుంచి ఇంతమందిని అరెస్ట్ చేసినాము, ఫలానా జనసేన నుంచి ఇంతమందిని అరెస్ట్ చేసినాము, ఫలానా బీజేపీ నుంచి ఇంతమందిని అరెస్ట్ చేసినాము అని చూపించండి చూద్దాం. ఫలానా టీడీపీని పార్టీలో ఇంతమంది మీద కేసులు పెట్టినాము, ఇంతమందికి నోటీసులు పంపించినాము అని చూపించండి చూద్దాం. చూపించలేరు. ఎందుకంటే కేవలం వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ప్రాబ్లం అది. అరెస్టు చేయడము, తప్పు చేసిన వాడిని శిక్షించడం ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటి అంటే కేవలం ఒకవైపు చూసుకుంటూ మాత్రము ఒకే పార్టీని టార్గెట్ చేయడం తప్పు. అదే నేను చెప్పాలనుకుంటున్నా. ఈ విషయం మీద తప్పకుండా ప్రజలందరూ స్పందించాలి. జరుగుతున్నటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో ఆ దాష్టికాలకి మనము బదులు ఇవ్వాలి. కానీ మర్యాదపూర్వకంగా, అమర్యాదగా ఏదో చెడు మాటో ఏదో ఒక ఇట్లాంటి పనికి మాలిన ఏదో ఒక పోస్టులు పెట్టో మనం ఏదో చేస్తాము అనుకుంటే అది తప్పు. మహిళలు ఎవరైనా మహిళలే, తల్లి ఎవరికైనా తల్లే, బిడ్డ ఎవరికైనా బిడ్డే. ప్రతి ఒక్కరూ మహిళల్ని గౌరవించాలి. గౌరవించకపోతే డొక్కలు చినిగిపోతాయి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ పార్టీలని ఆపాదించి కావాలని ఆ పేరు మీద వీళ్ళని టార్గెట్ చేయడం తప్పు. ఈ విషయం మీద ప్రజలు అంటే మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.